మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 17ను పరిశీలిద్దాం. 9వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని, తన దివ్య స్వభావాన్ని అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ క్రమంలో తానే ఈ విశ్వానికి మూలమని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్ర ఓంకార రుక్సామయజురేవచ. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషించేవాడిని మరియు తాతను కూడా నేనే. తెలుసుకోదగిన జ్ఞానం, పవిత్రపరిచే శక్తి, ప్రణవనాదమైన ఓంకారం మరియు ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే. భగవంతుడు ఈ సృష్టికి కేవలం కారణం మాత్రమే కాదు, ప్రతి సంబంధంలో ఆయనే ఉన్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో ఉన్న శక్తి కాదు. ఆయన మన కుటుంబంలోని ప్రతి సంబంధం కన్నా మనకు దగ్గరైనవాడు. మనల్ని కని, పెంచి, పోషించేది, మనకు జ్ఞానాన్ని ఇచ్చేది, మనల్ని పవిత్రపరిచేది ఆయనే అనే భరోసాను ఈ శ్లోకం మనకు అందిస్తుంది. ఆయన సర్వానికి మూలం, సర్వస్వం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో ఒంటరితనం లేదా నిస్సహాయత ఎదురైనప్పుడు ఈ విశ్వానికే తల్లి, తండ్రి అయిన భగవంతుడు మనకు అండగా ఉన్నాడని గుర్తుంచుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు మనల్ని పోషించేవాడు ఆయనేనని నమ్మాలి. మన ప్రతి పనిలో, ప్రతి సంబంధంలో ఆ భగవంతుని స్వరూపాన్నే చూడటానికి ప్రయత్నించాలి. ఇదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.